పెద్ద ఎత్తున యువతను ముందు తీసుకురావాల్సిన అవసరం ఉంది. యువత యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. బాగా యాక్టివ్ అయ్యారు. ఇంకా 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 ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళు మనం తెచ్చుకోవాలా. కష్టపడి పని చేసే వాళ్ళని తెచ్చుకోవాలా. నిజాయితీ పరులను తెచ్చుకోవాలా. కోవట్లను దూరం పెట్టుకోవాలా. బ్లాక్ షీప్స్ దూరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ ఆ పార్టీని తైతక్కలు ఆడే వాళ్ళని కప్పుకోవడం తెలుగుదేశం కండువానే కప్పుకుంటారు. రాత్రి అయ్యేసరికి వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు. వీళ్ళందరినీ గుర్తు పెట్టుకోవాలా. వీళ్ళకి ఇవ్వాల్సిన టైంలో సమాధానం ఇవ్వాలా. వీళ్ళు చేసిన రస్తా తప్పుడు రస్తాన్ని వాళ్ళకి తెలియజేయాలా. కాబట్టి మనందరము తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు పనిచేస్తున్న వాళ్ళందరం యాక్టివ్ గా ఉండాలా. అలర్ట్ గా ఉండాలా. ఈ రోజు మనకు వైకాపా కాదు శత్రువు, ఈ కోవర్ట్లు. వీళ్ళు సోషల్ మీడియాలో చెడ్డ పేర్లు తేవడము, పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వాళ్ళని గబ్బు పట్టించడం చేస్తూ ఉంటారు. ఇట్లాంటి కోవర్ట్లని ఎక్స్పోజ్ చేయాలి. ఎక్స్పోజ్ చేసి నీళ్ళలో నిలబెట్టాలి. కొంతమంది ఇక్కడ లేకపోతే ఇంకో చోటికి పోతారు. ఆడపోయి వాళ్ళ స్థానాలు ఫిక్స్ చేసుకోవాలనుకుంటారు. కానీ వేరే నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు కానీ, ఎమ్మెల్యే కానీ, ఇన్ఛార్జీలు కానీ, అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరికి ఇలాంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలా. అక్కడ పోయి అక్కడి నుంచి 2 రూట్లో రావాలనుకుంటారు. వీళ్ళు ఇక్కడ నియోజకవర్గంలో పని చేయరు. నియోజకవర్గంలో ఒక్క గ్రీవెన్స్ అటెండ్ అవ్వరు. నియోజకవర్గంలో ఒక్క మనిషికి పలకరు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటారు 30 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ అంటారు. పోస్టర్లు కడతారు, బ్యానర్లు కడతారు. ఇండస్ట్రీ అంటారు. మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో గొడవ పడతారు. పేదోళ్ళు పోతే ఏదో ఒక కరెక్షన్ చేయాలని చూస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని గుర్తుపెట్టాము, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని దగ్గరికి కూడా రానియం కూడా. ఓకే, మనకు తెలుసు వాళ్ళ మనస్తత్వాలు. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి. తెలుగుదేశం పార్టీ మన అమ్మ నాన్న మనది, మన కుటుంబం అనుకున్న వాళ్ళందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. మనకు వైకాపా పార్టీ కాదు పోటీ, అది అయిపోయింది. మనం స్ట్రెంథన్ అవ్వాలంటే మనం కష్టపడాలి.